అనగనగా ఒక ఊరిలో తిమ్మయ్య అనే చిన్న పిల్లాడు ఉండేవాడు. తిమ్మయ్య చాలా అల్లరి పిల్లవాడు, కాని చాలా తెలివైనవాడు కూడా. ఒకరోజు తిమ్మయ్య తన పొలం పక్కన ఉన్న చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఆ చెట్టు మీద ఒక కోతి ఉంది. ఆ కోతి రోజూ తిమ్మయ్యను ఆటపట్టిస్తూ ఉండేది. తిమ్మయ్య తింటున్నప్పుడు వచ్చి దోచుకుపోవడం, లేదా అతని వస్తువులను విసిరేయడం చేసేది. ఆ రోజు తిమ్మయ్య ఆలోచించి కోతికి ఒక బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తిమ్మయ్య తన సంచిలో నుంచి ఒక అద్దం మిర్రర్ తీశాడు. దాన్ని గట్టిగా పట్టుకుని గోడ పక్కన కూర్చుని అద్దంలో చూసుకుంటూ నవ్వడం, వింత వింత ముఖాలు పెట్టడం మొదలుపెట్టాడు. కోతి చెట్టు మీద నుండి కింద చూసింది. అదేంటి? తిమ్మయ్య ఏదో కొత్త ఆట ఆడుతున్నట్టు ఉన్నాడు అనుకుంది. తిమ్మయ్య నవ్వుతూ అద్దాన్ని నేలమీద పెట్టి దూరంగా వెళ్లి దాక్కున్నాడు. కోతి వెంటనే చెట్టు దిగి అద్దం దగ్గరికి వచ్చింది. ఆ అద్దంలో చూసి కోతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే అందులో అచ్చం దానిలాగే ఉన్న మరో కోతి కనిపించింది. ఏ, నువ్వు ఎవరు? ఇక్కడికి ఎందుకొచ్చావు అని కోపం తెచ్చుకుంది. కాని అద్దంలోని కోతి కూడా కోతిలాగే కోపంగా ముఖం పెట్టింది. ఓహో, నన్నే బెదిరిస్తున్నావా అని కోతి కోపంగా అద్దంలో ఉన్న కోతిని కొట్టడానికి చేయి పైకెత్తింది. కోతి చేయి అద్దానికి తగిలి టంగ్ అని పెద్ద శబ్దం వచ్చింది. చేతికి కొద్దిగా నొప్పి తగలగానే కోతి భయపడింది. అద్దంలోని కోతి కూడా దాన్ని కొట్టినట్టు అనిపించింది. కోతి కింద కూర్చుని కాసేపు ఆలోచించింది. ఈ కోతి చాలా బలమైందిలా ఉంది. నేను తిమ్మయ్యని ఆటపట్టించినట్లు ఇది నన్ను ఆటపట్టిస్తుంది. దీనితో స్నేహం చేస్తే మంచిది అనుకుంది. కోతి మళ్లీ అద్దం దగ్గరికి వెళ్లి పళ్ళు కనిపించేలా నవ్వింది. అద్దంలోని కోతి కూడా నవ్వింది. కోతికి చాలా సంతోషమేసింది. ఆహా, ఇది చాలా మంచి కోతిలా ఉంది. నన్ను కొట్టదు అనుకుని సంతోషంగా ఆ అద్దాన్ని పట్టుకుని తన సంచీలో పెట్టుకుని చెట్టెక్కి వెళ్ళిపోయింది. దూరం నుండి ఇదంతా చూసిన తిమ్మయ్యకు నవ్వు ఆగలేదు. ఆ కోతికి ఈసారి నా అద్దంతోనే పని ఎక్కువ అని నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.